శ్రీ రామకృష్ణ కథామృతం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటు వేయడం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్ళు రువ్వినా దానికి ఆగ్రహం కలగడం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్లపిల్లవాడొకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకుని గిరగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు విసిరివేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిన తాము వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది. ఒళ్ళంతా హూనమైంది. కదలటానికి శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారయిందా పాము. అప్పుడప్పుడు రాత్రివేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది. గొల్లబాలురి పట్ల భయంతో పగటిపూట బయటికి వచ్చేది కాదు. మంత్రోపదేశం పొందింది మొదలు ఇతరులకు హాని కలిగించడం మానివేసింది. ఆకులు అలములు నేలరానిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు. పామును గురించి వాకబ్ చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతనికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలియ తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగునిండి బయటకు వచ్చి అతిభక్తి భావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి అని జవాబిచ్చింది ఆ పాము. కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవా, ఎవరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా, కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా కారణంగా కాబోలు చిక్కిపోయానంటూ జవాబిచ్చింది పాము. ఆ పాము సాత్విక గుణాన్ని అలవర్చుకుంది. దానికి ఎవరి మీద కోపం లేదు. గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పనిచేశారనే విషయం అది పూర్తిగా మరచిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వు ఇలా చిక్కిపోయి ఉండవు. మరేదో కారణం ఉండి ఉండాలి. కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి. గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం వాళ్ళ అమాయకులు. నా మనోస్థితి గురించి వారికి ఏమీ తెలియదు. నేను ఎవరినీ కాటివేయనని, ఎవ్వరికీ హాని కలిగించనని వారికెలా తెలుసు అంది పాము. ఆ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఎంత సిగ్గుచేటు! నువ్వింత తెలివి తక్కువ దానివా? నిన్ను రక్షించుకోవడం కూడా నీకు తెలియదాయే? నిన్ను కాటువేయవద్దన్నాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదే? బుసకొట్టి వారినెందుకు నువ్వు భయపెట్టలేదు? దుష్టుల ముందు బుసకొట్టాలి సుమా. వారు మనకు హాని కలిగించకుండా ఉండడానికై వారిని భయపెట్టాలి. కానీ వారిలో ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. భగవంతుని ఈ సృష్టిలో పలు రకాలైన జీవజాలం, మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు మొదలైన అనేకం ఉన్నాయి. జంతువుల్లో కూడా కొన్ని సాధువువి, కొన్ని క్రూరమైనవి ఉన్నాయి. పులిలాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లలో అమృత ఫలాలనిచ్చేవి ఉన్నాయి, విషఫలాలనిచ్చేవి కూడా ఉన్నాయి. ఇలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. బద్ధజీవులు, ముముక్ష జీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు. నారదుడి వంటి వారు నిత్యజీవుల కింద పరిగణించబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయాసక్తతలో మునిగిపోయి దేవుణ్ణి మరచిపోయి ఉంటారు. పొరపాటును కూడా వీరు దేవుణ్ణి స్మరించరు. ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు. అందులో కొందరే విజయం సాధిస్తారు, అందరూ సాధించలేరు.
సాధువులు మహాత్ముల వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడినవారు. వారి మనసులు ఐహిక చింతనల నుండి విడిపడ్డవి. అంతేకాక వారి ధ్యానం సదా భగవంతుని పాదపద్మాల మీదే. చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరారనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడూ వలలో చిక్కుపడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందుతాయి. కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్ష జీవుల వంటివి. కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుంచి నీటిలోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు అదుగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తారు. కానీ వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగం తప్పించుకోలేవు. అంతేకాక తప్పించుకోవటానికి ప్రయత్నం కూడా చెయ్యవు. పైగా వలత్రాటిని నోటకర్రి పెట్టుకుని బురదలో దూరి పడి ఉంటాయి. మేమిక్కడ సురక్షితంగా ఉన్నాం, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇవి బద్ధజీవుల వంటివి.